ఒక మోడల్ కానీ ఒక హెవీ బిల్ట్ పర్సన్, మంచి హైట్, మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎందుకు వస్తాయి? వాళ్ళకి హీరో కంటే ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్ ఇస్తుంటారు. చాలా బాగుంటుంది యాక్చువల్లీ, బికాజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ షేడ్స్. వినా అనగానే యూ కాంట్ పర్టికులర్ రిలేట్ చేయలేరు మీరు. అదే హీరో అనగానే యూ కెన్ సీ, కళ్ళు మూసుకుంటే ఒక డ్యాన్స్ వస్తుంది, ఒక సాంగ్ వస్తుంది, ఒక ఫైట్స్ వస్తాయి. రామ్ గోపాల్ వర్మ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వావ్, సూపర్. ఎందుకంటే ఆయన మామూలు డైరెక్టర్లు అందరూ ఒకటైతే ఆయన ఒక డిఫరెంట్ డైరెక్టర్. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? వర్మ గారితో మీరు వర్క్ చేసినట్టు అనిపించదు. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటారు, కెమెరా ఎక్కడో ప్లే చేస్తూ ఉంటారు తను. అయితే మా లేన్ తర్వాత నెక్స్ట్ లేన్లో ఒక అమ్మాయి ఉండేది. సిక్స్టీ గో టు సెంటెన్స్ స్కూల్. వెరీ గుడ్ లుకింగ్ గర్ల్. మా వాళ్ళందరూ లైన్ వేస్తుండే, అందరూ ఇష్టపడుతున్నారు, అందరూ లైన్ వేస్తుండే. అయితే ఎవరు ధైర్యం చాలేదు. నేను వెళ్ళిపోయి నేను చెప్పిన, అప్పుడు మనకు కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ చెప్పాను, లిసన్ ఐ లవ్ యూ, నేను ఆ బోల్తో మనకు బోత్ పసందే, కుछ भी कर लेता हूँ, कुछ भी करूँगा అది అని చెప్పి ఓడిగాలాగా. తను అన్నది సారీ ఐఎమ్ నాట్ ఇన్ టు ఆల్ దట్, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. ఇట్లా అవుతుందా అని చెప్పేసి ఏం చేస్తున్నా, డివైడర్తో ఇక్కడ నేహా అని రాసుకున్నాను. ఓ మై గాడ్. చిన్నప్పుడు లవ్ స్టోరీ సార్. అయితే చిన్నప్పుడు డివైడర్తో నేహా అని రాసుకున్నాను. అది మా ఫ్యామిలీలో పెద్ద ఇష్యూ. పవర్ స్టార్ గారితో బంగారం చేశారు, కొమరం పులి అనేతో 2 సినిమాలు చేశాను. ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరూ చెప్పేవాళ్ళు చాలా మూడీ ఉంటారు కళ్యాణ్ గారు, అండ్ ఎక్కువ మాట్లాడబోకు, జస్ట్ హాయిలో పెట్టుకో, బికాజ్ తను మూడ్ ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి అండ్ అది ఇది అని చెప్పారు. బట్ I'll say the lot of people like who say reel అంటారు కానీ, బట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్సన్ హూ ఇస్ నాట్ ఓన్లీ ఆన్ ద రీల్ బట్ రియల్ కూడా అంటే కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇస్ అమేజింగ్. ఇక్కడ ఉంటుంది అంతే, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎంత టైం పట్టింది? అంటే మీరు ఇంటర్నేషనల్ వైజా, ఇండియన్లోనే టాప్? No, I did couple of shoots for international brands also. ఈ ఫారిన్ డైరెక్టర్స్ they don't believe in dupes. వేరే ఆర్టిస్ట్ వచ్చి, వేరే అతను వచ్చి, స్టంట్ మ్యాన్ వచ్చి మీ చేస్తాడు అంటే దే సే లైక్ నో ప్లీజ్, ఇఫ్ యూ నాట్ కేపబుల్ పుష్ హిమ్ ఆఫ్ నెక్స్ట్, అంతే. వాళ్ళకు అసలు ఇంత కూడా ఉంటుంది, బికాస్ దే బిలీవ్ ఇన్ ద బ్యూటీ. బికాస్ వెన్ యూ జంప్ ఆ షార్ట్స్ మీరు చూడండి, నేను చెయ్య అని చెప్పి వాకౌట్ అయినా, అమ్మో నేను చెయ్య ప్లీజ్, ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పేసి నేను రూత్లెస్గా బయటకు వచ్చి. సో చదువు మీద కాన్సన్ట్రేషన్, అట్ ద సేమ్ టైం మోడలింగ్ అనుకోకుండా షోస్, బిజీ, అప్పుడప్పుడు ఇంటికి రావడం, పేరెంట్స్ని కలవడం, ఇంత బిజీ స్కెడ్యూల్లో లవ్ ఎలా పుట్టింది? వాసు చిచ్చా ఇక చూడు ఇప్పుడు అయిపోయింది ఇది, అమ్మ నువ్వు చెప్పు ఇట్లా వీడు ఒక పలానా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, ఆమెనే చేసుకుంటాడంట అని చెప్పేసి నువ్వు చెప్తేనే అవుతుందిగా, నేను మళ్ళీ బాగుండదు అని చెప్పి. Hi, this is Sridhar Rao. Watch my exclusive interview on iDream. For more videos, subscribe to iDream Medias.